కాలేజ్లోని ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ విషయం దాచిపెట్టి మరొక అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ మొదటిగా పెళ్లి చేసుకున్న అమ్మాయి మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చి ఏం చేసింది అనేదే నారీ నారీ నడుమును మురారి మూవీ స్టోరీ. ఇదొక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీ స్టోరీని సింపుల్ గా ఈ వీడియోలో చూద్దాం. మూవీ స్టార్ట్ అవగానే హీరో గౌతమ్ ఒక అమ్మాయికి తనకిష్టం లేని పెళ్లి జరుగుతుందని ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్తుంటాడు. మధ్యలో ఒక ఆటో డ్రైవర్ లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకురావడానికి గౌతమ్ కి హెల్ప్ చేస్తాడు. అలా అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయబోతుంటారు. ఆ అమ్మాయి ప్రేమించింది ఎవరినో కాదు, గౌతమ్ ఫాదర్ ని. అది చూసిన ఆటో డ్రైవర్ లవకుశ ఈ ముసలోడికిచ్చి పెళ్లి చేయడానిక మనం ఈ అమ్మాయిని తీసుకొచ్చింది, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయగలరా అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి గౌతమ్ ఫాదర్ ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత మనకి అడ్వకేట్ రామలింగయ్యని చూపిస్తారు. తన దగ్గరికి చాలా మంది జంటలు సిల్లీ రీజన్స్ తో డైవర్స్ కోసం అప్లై చేస్తుంటారు. కానీ వాళ్ళ రీజన్స్ విని వాళ్ళకి డైవర్స్ ఇప్పకుండా పంపించేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ కూడా తన కూతురికి డైవర్స్ ఇప్పించాలని అక్కడికి వస్తాడు. లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ 1 year కంటే ఎక్కువ నిలబడదు కదా, అందుకే తన కూతురికి డైవర్స్ ఇప్పిమని చెప్పి అడుగుతాడు. అలాగే నీకు ఒక కూతురు ఉంది కదా, జాగ్రత్త, అబ్బాయిలతో మాట్లాడుతూ మనకేమో అమ్మాయిలతో మాట్లాడుతున్నామని చెప్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే ఆ లాయర్ తన కూతురు కూడా ఫోన్ లో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటుంది. అది చూసి తన కూతురు నిత్యాని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే నిత్య తన ఫ్రెండ్ గౌతమ్ తో మాట్లాడుతున్నానని కరెక్ట్ గా చెప్తుంది. దాంతో తనకి నిజమే చెప్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ ప్రతిసారి గౌతమ్తో మాట్లాడుతూ గౌతమ్తో తిరుగుతూ ఉంటుంది. దాంతో తనకి డౌట్ వస్తుంది. అలా ఒకరోజు నిత్యని గౌతమ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ అని అడిగితే గౌతమ్ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. అప్పుడే నిత్య ఫాదర్ గౌతమ్ ను పిలిపించు మాట్లాడాలని చెప్తాడు. అలా గౌతమ్ నిత్య ఫాదర్ మాట్లాడుకుంటూ నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు, నీ లవ్ స్టోరీ అంత గొప్పగా ఉంటే నేనే మీకు పెళ్లి చేస్తానని చెప్తాడు. అప్పుడే గౌతమ్ వాళ్ళ లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. గౌతమ్ కేరళలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అప్పుడే పక్కింటి నుంచి ఒక మంచి పులిహార సువాసన వస్తుంది. పెళ్లి చూస్తే అక్కడ నిత్య ఉంటుంది. నిత్యతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ నిత్య మాట్లాడదు. తర్వాత నిత్య వాళ్ళ ఆఫీస్ లో కొంతమంది మలయాళంలో నిత్యాని కామెంట్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడారో తెలియక నిత్య ఆ వాయిస్ ని రికార్డ్ చేసుకుని వచ్చి గౌతమ్ కి వినిపిస్తుంది. అలా గౌతమ్ నిత్యకి మలయాళం నేర్పిస్తాడు. నిత్య తన వండిన ఫుడ్ ని గౌతమ్ కి పెడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలాగే నిత్య తన కామెంట్ చేసిన వాళ్ళని ఆఫీస్ లోంచి తీపిచ్చేస్తుంది. వాళ్ళు ఆఫీస్ బయట నిత్యాని చూసి నిత్యాని కామెంట్ చేస్తారు. అక్కడికి వచ్చిన గౌతమ్ కి వాళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. దాంతో నిత్య గౌతమ్ కి ఇంప్రెస్ అయిపోయి ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. ఇదే లవ్ స్టోరీని నిత్య ఫాదర్ కి చెప్తాడు. అది విన్న నిత్య ఫాదర్ మీ ఇద్దరి మధ్య లవ్ ఎక్కడుంది, లవ్ అన్నాక గొడవలు పడాలి, మళ్ళీ కలవాలి, అప్పుడే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మీది లవ్ కాదని చెప్పి పంపించేస్తాడు. అప్పుడే నిత్య ఫాదర్ ఫ్రెండ్ తన కూతుర్ని తీసుకుని నిత్య వాళ్ళ ఇంటికి వస్తాడు. నిత్య ఫాదర్ తో మనం పెళ్లి ఒప్పుకోలేదంటే ఏ గుడికో వెళ్తున్నామని చెప్పి పెళ్లి చేసుకుని వస్తారు. అదే నా కూతురు కూడా చేసిందని చెప్తారు. అప్పుడే నిత్య వచ్చి గుడికి వెళ్తున్నానని చెప్తుంది. మరోవైపు నిత్య ఫాదర్ కూడా నిత్య పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో నిత్య కూడా పెళ్లి చేసుకుని వస్తుందేమోనని చెప్పి అనుమానంతో నిత్యాని ఫాలో అవుతూ వెళ్తారు. అది చూసిన గౌతమ్ నీకేమో మీ ఫాదర్ మీద అంత నమ్మకం, కానీ మీ ఫాదర్ కి నీ మీద ఉన్న నమ్మకం చూడని చెప్పి అనడంతో నిత్య వాళ్ళ ఫాదర్ మీద కోపంతో అలిగి వెళ్ళిపోతుంది. దాంతో నిత్య ఫాదర్ కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం అందరికీ నేను చెప్పలేను, కాబట్టి సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందామని చెప్పి చెప్తాడు. తర్వాత గౌతమ్ ఫాదర్ తో మాట్లాడడానికి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ గౌతమ్ వాళ్ళ ఫాదర్ కార్తిక్ ని తను రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూసి ఇలాంటి ఇంటికే నా కూతుర్ని పంపించాల్సింది, ఈ పెళ్లి జరిగే లోపల ఒక్క రీజన్ దొరికితే చాలు ఈ పెళ్లిని ఆపడానికి అని చెప్పి ఒక్క రీజన్ కోసం వెయిట్ చేస్తాడు. తర్వాత నిత్య గౌతమ్ కి తన ఆఫీస్ లోనే జాబ్ ఇప్పిస్తుంది. అలాగే వాళ్ళ టీం కి కొత్త టీం లీడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత గౌతమ్ తనకుండే టాటూని రిమూవ్ చేయించుకోవడానికి వెళ్తాడు. అప్పటికే అక్కడ గౌతమ్ ఫాదర్ తన భార్య పేరు పల్లవిని టాటూ వేయించుకోవడానికి వచ్చుంటాడు. అక్కడికి వచ్చిన గౌతమ్ ని చూసి ఎవరి పేరు రిమూవ్ చేయించుకోవాలనుకుంటున్నారు అని చెప్పి తన గుండెలపై నుండే పేరు చూస్తాడు. అక్కడ దియా అని రాస్తుంటుంది. ఎవరి దియా అని అడిగితే గౌతమ్ చదువుకునేటప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్ కూతురు. గౌతమ్ కి ప్రిన్సిపాల్ కి అస్సలు పడేదిలా, ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. కానీ ప్రిన్సిపాల్ కూతురు గౌతమ్ మాత్రం లవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ దియాని హౌస్ అరెస్ట్ చేస్తారు. దాంతో గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి దియాని తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఆఫీసర్ సత్యమూర్తి లవ్ మ్యారేజ్ ని అసలు ఎంకరేజ్ చేయడు. అక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన లవర్స్ అందరికీ ఏదో ఒక మిస్టేక్ చూపించి పెళ్లి చేయకుండా అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. అలా అక్కడికి వచ్చిన గౌతమ్ దియా కూడా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ గౌతమ్ మాత్రం చాలా గర్వంగా మా దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, నీకు పెళ్లి చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి దియాని పెళ్లి చేసుకుంటాడు. అలాగే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సత్యమూర్తికి వార్నింగ్ లాగా మేము బెస్ట్ కపుల్ లాగా ఉంటాం, మీరు అనుకున్నట్టు కాదని చెప్పి గట్టిగా చెప్పి వెళ్తాడు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకొని
విడిపోయామని చెప్పి ఆ అమ్మాయి పేరే దియా అని చెప్పి వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు. తర్వాత నిత్య గౌతమ్ ని తీసుకొని తన పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకోవడానికి కావాల్సిన ఫార్మ్స్ ని ఫిల్ చేయడానికి అదే రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్తుంది. కానీ అక్కడున్న సత్యమూర్తి గౌతమ్ ని ఎక్కడో చూసినాను అనుకుంటాడే కానీ ఎగ్జాక్ట్ గా గుర్తుపట్టడు. దాంతో గౌతమ్ తనకి ఇంకేం ప్రాబ్లం లేదని అనుకుంటాడు. అప్పుడే సత్యమూర్తి మళ్ళీ గౌతమ్ ని పిలిచి, పొట్లకాయల గౌతమ్, గుర్తుపట్టలేదనుకున్నావా? నీ మొదటి భార్య ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. నీకు ఈ పెళ్లి జరగాలంటే నీ మొదటి భార్య నుంచి డైవర్స్ తీసుకురా, అప్పుడే నీకు ఈ పెళ్లి చేస్తా, లేదంటే ఈ పెళ్లి జరగదు అని చెప్తాడు. దాంతో గౌతమ్ కి ఇక చేసేదేమి లేక దియాని గురించి ఎతకడం స్టార్ట్ చేస్తాడు. అలా దియాని గురించి ఎతుకుతూ ఉంటే గుడిలో అనుకోకుండా దియాని కనిపిస్తుంది. అయితే అప్పటికే దియాని పెళ్లి అయిపోయి ఉంటుంది. నా భర్తకు అన్ని చెప్పే పెళ్లి చేసుకున్నా, నువ్వెవరో నాకు తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌతమ్ వాళ్ళ పిన్నికి శ్రీమంతం అని చెప్పి గౌతమ్ వాళ్ళ ఫాదర్ నిత్య ఫాదర్ ని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అలా గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చిన నిత్య గౌతమ్ గుండెలపై నుండే దియా అనే టాటూని చూస్తుంది. ఎవరి దియా అని అడిగితే, ఇప్పుడే నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి తన గుండెలపై ఉండే టాటూని చూపిస్తాడు. అది పర్మనెంట్ టాటూ. దియాని రిమూవ్ చేయడం కుదరదని చెప్పి దియాని కాస్త ఇండియాగా మార్చుంటాడు. తనకి దేశభక్తిని, అందుకే ఇండియా పేరు తన గుండెలపైన వేసుకున్నానని చెప్పి చూపిస్తాడు. అప్పుడే తన ఫాదర్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏ డైవర్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది కాబట్టి. అలాగే దియా కూడా చనిపోయిందని చెప్తే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు కదా అని చెప్పి దియా చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సత్యమూర్తికి చూపిస్తారు. అది చూసిన సత్యమూర్తి వాళ్ళ భార్య కూడా చనిపోయి ఉండడంతో ఎమోషనల్ గా గౌతమ్ కి కనెక్ట్ అయ్యి, నీ పెళ్లి నేను చేస్తానని చెప్పి గౌతమ్ కి భరోసా ఇస్తాడు. అలాగే ఇలాంటి టైంలో మన బాధను తగ్గించేది ఈ మందు ఒకటేనని చెప్పి గౌతమ్ కి తన దగ్గరుండే మందు బాటిల్ ఇచ్చి పంపిస్తాడు. అదే టైంలో గౌతమ్ వాళ్ళ ఆఫీస్ లోకి కొత్త టీం లీడ్ వస్తుంది. ఆ టీం లీడ్ ఎవరో కాదు, దియానే. దియా నిత్య గౌతమ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకుని, నాకు బ్రేకప్ చెప్పి నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఎలా చేసుకుంటావో నేను చూస్తానని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే అదే టైంలో దియాని రిజిస్టర్ ఆఫీసర్ సత్యమూర్తి చూస్తాడు. నన్నే మోసం చేసి దియా చనిపోయిందని చెప్తావా? నువ్వు డైవర్స్ సర్టిఫికేట్ తెస్తేనే మీ ఇద్దరికి పెళ్లి, లేదంటే లేదు అని చెప్పి గౌతమ్ కు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు గౌతమ్ దియా ఎందుకు విడిపోయారో చూపిస్తారు. దియా గౌతమ్ తో, మా ఫాదర్ మన పెళ్లికి ఒప్పుకున్నాడు, రేపు జరిగే మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో నువ్వు మా ఫాదర్ కి సారీ చెప్పు, మా ఫాదర్ మన పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తాడని చెప్పి చెప్తుంది. అక్కడ మాత్రం ఓకే అని చెప్పి వెళ్ళిన గౌతమ్ ఫంక్షన్ లో దియా వాళ్ళ ఫాదర్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు. అది విన్న దియా, నీకు సారీ చెప్పడం ఇష్టం లేకపోతే నాకు చెప్పు, అంతేకాని అందరి ముందు మా ఫాదర్ పరువు తీస్తావా? నీలాంటి వాడి దగ్గర ఉండడం కంటే మా ఫాదర్ చెప్పిన మాటలు వినడం మంచిదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరు విడిపోతారు. ఇక ఇప్పుడు గౌతమ్ కి నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలంటే డైవర్స్ సర్టిఫికేట్ తేవడం తప్ప వేరే మార్గం లేదని అర్థమవుతుంది. అందుకే గౌతమ్ తన ఫాదర్ తన ఫ్రెండ్ తో కలిసి డైవర్స్ కి అప్లై చేయడానికి ఒక లాయర్ ని కలుస్తారు. ఆ లాయర్ ఎవరో కాదు, నిత్య వాళ్ళ ఫాదర్ శిష్యుడు గురుశంకర్. గురుశంకర్, మీకు డైవర్స్ కావాలంటే మరోసారి ఆ అమ్మాయిని తీసుకుని కోర్టుకు రండి, అప్పుడే మీకు డైవర్స్ వస్తుందని చెప్తాడు. అలాగే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు నిత్య వాళ్ళ ఫాదర్ వాళ్ళని చూస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే డైవర్స్ కోసం వచ్చామని చెప్పి గౌతమ్ ఫ్రెండ్ అంటాడు. ఎవరికి డైవర్స్ అంటే గౌతమ్ వాళ్ళ ఫాదర్ కని చెప్తాడు. రీసెంట్ గానే పెళ్ళైంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా, ఇప్పుడేమో డైవర్స్, మీరేంటి ఇలా ఉన్నారని చెప్పి వాళ్ళపైన నిత్య ఫాదర్ కి ఇంకా అసహ్యం పెరుగుతుంది. ఇదే విషయం నిత్యకి చెప్తే, తప్పు చేసింది వాళ్ళ ఫాదర్ కదా, గౌతమ్ ఏం చేస్తాడని చెప్పి గౌతమ్ కే సపోర్ట్ చేస్తుంది. తర్వాత నిత్య బర్త్డే పార్టీకి అందరూ వస్తారు. అక్కడికి గురుశంకర్ కూడా వస్తాడు. గురుశంకర్ తన గురువు కూతుర్ని ఒక డైవర్స్ ఇచ్చిన వ్యక్తికి పెళ్లి చేయబోతున్నాడని చెప్పి ఆ విషయం తనకు చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ అదే టైంలో గౌతమ్ తన ఫాదర్ వచ్చి కన్ఫ్యూజ్ చేసి డైవర్స్ ఇస్తుండేది తన ఫాదర్ ఇస్తున్నట్టు క్రియేట్ చేస్తారు. అది విని పక్కనే ఉన్న గౌతమ్ పిన్ని తనకి డైవర్స్ ఇస్తున్నారని చెప్పి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దియా నిత్యాన్ని తీసుకుని గౌతమ్ దగ్గరికి వెళ్లి, గౌతమ్ దియా కాలేజ్ లో ఫ్రెండ్స్ అని, గౌతమ్ కి కాలేజ్ లోనే లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పి నిత్యకి చెప్తుంది. ఆ విషయం నిత్య గౌతమ్ ని అడుగుతూ, నిన్ను నమ్మిన వ్యక్తికి నువ్వు నిజం చెప్పలేదని చెప్పి నిత్య కూడా అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ కి డైవర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే దియాని ఒప్పించడం ఒకటే మార్గం. దియాని ఒప్పించాలంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని డైరెక్ట్ గా దియా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ గౌతమ్ చూడగానే దియా వాళ్ళ ఫాదర్ భయపడుతూ గౌతమ్ ని బయటికి తీసుకొస్తాడు. ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పమాకని చెప్పి భయపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దియా కూడా గౌతమ్ ని చూసి భయపడుతుంది. ఓహో, ఈ విషయం మీ హస్బెండ్ కి కూడా నువ్వు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా, లేదంటే ఈ విషయం మీ హస్బెండ్ కి చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో దియా నువ్వు చెప్పినట్టే వింటానని చెప్పి తనకి డైవర్స్ ఇవ్వడానికి లాయర్ దగ్గరికి వెళ్తుంది. దానికి గురుశంకర్, డైవర్స్ కావాలంటే ఒక బలమైన కారణం ఉండాలి, దానికి దియాకి పిల్లలు పుట్టరని చెప్పు, అందుకే నువ్వు డైవర్స్ ఇస్తున్నావని చెప్పి గట్టిగా కారణం చెప్పమని గురుశంకర్ చెప్తాడు. అది విని దియా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దియాకి రియల్ గానే
పిల్లలు పుట్టరు. ఆ విషయం తెలుసుకున్న గౌతమ్ బాధతో పిల్లలు పుట్టింది దియే కాదు నాకని చెప్పండి, దానికి కావాల్సిన సర్టిఫికేట్ నేను తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న గౌతమ్ ఫాదర్ ప్రతిసారి వీడి చేయని తప్పులకి వీడి మీద వేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా వాడికి పిల్లలు పుట్టరని ఆ తప్పుని వాడి మీదే వేసుకుంటున్నాడు. ఆ రోజు కూడా వాడు తప్పు చేయలేదు, నేను తప్పు చేశానని చెప్పి నువ్వు నా కూతురు నుంచి దూరం కాలేదంటే నేనే నా కూతురికి దూరం అవుతా, నేను చనిపోతానని చెప్పి వాడిని బ్లాక్ మెయిల్ చేశాను, అందుకే వాడు కావాలనే అలా మాట్లాడి నీ నుంచి దూరం అయ్యాడని చెప్పి చెప్తాడు. దాంతో దియాకి గౌతమ్ ని వదులుకొని తప్పు చేస్తానని చెప్పి బాధపడుతుంది. తర్వాత నిత్య ఫాదర్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తారు. అదే టైంలో గౌతమ్ ఫ్రెండ్ కూడా గౌతమ్ కి పిల్లలు పుట్టరనే సర్టిఫికేట్ తీసుకుని గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. దాన్ని చూసిన గౌతమ్ వాళ్ళ ఫాదర్ చూసావా వీడికి పిల్లలు కూడా పుట్టరంట అని చెప్పి నిత్యకి చెప్తున్నా నిత్య మాత్రం నేను ప్రేమించింది నిన్ను, నీ పిల్లల్ని కాదు అని చెప్పి తనకి పిల్లలు పుట్టరని తెలిసినా గౌతమ్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. దాంతో గౌతమ్ కి నాకు పిల్లలు పుట్టరని తెలిసినా నిత్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అలాంటి నిత్యకి నేను నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నాననే బాధ గౌతమ్ లో ఉంటుంది. అప్పుడే లాయర్ గురుశంకర్ తన గురువైన నిత్య ఫాదర్ కి గౌతమ్ దియా అలా మ్యారేజ్ సర్టిఫికేట్ ని పంపిస్తాడు. ఆ సర్టిఫికేట్ ని నిత్యకి చూపిస్తూ చూసావా వీడికి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయింది, అది కూడా నీ దగ్గర దాచిపెట్టాడు, వీడెంత మోసం చేస్తున్నాడో చూడమని చెప్పి నిత్యకి చూపిస్తారు. నిత్య ఇదంతా చూసి వీడు నన్ను చాలా మోసం చేశాడు, ఇంకెంత మోసం చేస్తాడో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళడానికి సిద్ధపడతారు. మరోవైపు గౌతమ్ డైవర్స్ తీసుకోవడానికి కోర్టుకు వెళ్లి దియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దియా జరిగిందంతా తన హస్బెండ్ కి చెప్పేస్తుంది. దాంతో తన హస్బెండే దియాని తీసుకుని కోర్టుకు వస్తాడు. ఇదంతా దియానే తనకి చెప్పింది కాబట్టి దియాని నమ్ముతున్నా, అదే దియా కాకుండా వేరే వాళ్ళు చెప్పుంటే దియాని నమ్మేవాడిని కాదు అని చెప్పి దియా వాళ్ళ హస్బెండ్ గౌతమ్ కి చెప్తాడు. దియా వాళ్ళ హస్బెండ్ ఎవరో కాదు, క్యామియా రోల్ లో వచ్చిన శ్రీ విష్ణు. అలా దియాని తీసుకెళ్లి కోర్టులో డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుని గౌతమ్ మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తాడు. అలా గౌతమ్ వెళ్లేటప్పటికే నిత్య ఫాదర్ అందరూ అక్కడికి వచ్చుంటారు. అలా రిజిస్టర్ ఆఫీస్ లో వాళ్ళ పెళ్లికి గౌతమ్ సంతకం చేసే టైంలో ఆగి నేను నీకు కరెక్ట్ కాదు, నాకు పిల్లలు పుట్టరని తెలిసినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, కానీ నేను నీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టా, నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పి గౌతమ్ నిత్యాన్ని పెళ్లి చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత నిత్య మాత్రం గౌతమ్ ని మర్చిపోలేక గౌతమ్ చేసిన తప్పుకి గౌతమ్ ని తిడుతున్నట్టు ఎప్పుడు గౌతమ్ తో గొడవ పడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత గౌతమ్ తన నెంబర్ ని బ్లాక్ చేసినా తన ఫాదర్ ఫోన్ తీసుకొని మరీ నిత్య గౌతమ్ తో గొడవ పడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన నిత్య ఫాదర్ నువ్వు గౌతమ్ ని ఇంకా మర్చిపోలేదు, గౌతమ్ ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు, పద గౌతమ్ తో మాట్లాడదామని చెప్పి గౌతమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి గౌతమ్ కి నిత్యకి పెళ్లి చేస్తాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. దట్స్ ద మూవీ స్టోరీ ఆఫ్ నారి నారి నడుమును మురారి.